కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీని అటకెక్కించిన పాలకులు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ లో చేరిన 50 మంది ముదిరాజ్ సంఘ నాయకులు గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డల పొట్ట కొడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 850 కోట్లతో ఉచిత చేపపిల్లల పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ దే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. సుమారు 850 కోట్ల రూపాయలతో ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదిలి మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డామని వివరించారు. మరో 1000 కోట్ల రూపాయలతో వలలు, వాహనాలు పంపిణీ చేసి వారిని ఆదుకున్నామని తెలియజేశారు. కొత్త సభ్యత్వాలు ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వము, 1000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేపపిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేపపిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేపపిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేపపిల్లలు రెడీగా పెట్టేవాళ్ళం. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరు పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడ్డది. సో ఇలా మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు సప్లైన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీ ఏలో చేర్చుతామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. అటు చేపపిల్లల పంపిణీ అయితేమి, గొర్రెపిల్లల పంపిణీ అయితేమి, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి నూలు, రసాయనాల సబ్సిడీ అయితేనేమి, ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్ గారు కోకాపేటలో ముదిరాజులకు అన్ని కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈరోజు ఆ భవనాల పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కేటాయించలేదు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ బీసీ ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా పనులు నిలిచిపోయిన పరిస్థితి. అనేక ప్రాంతాల్లో ముదిరాజుల కోసం ఇవాళ సిద్దిపేటలో ఉచిత చేపపిల్లల పంపిణీ చేసింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వలలు, మోపెడ్లు, అదేవిధంగా 3 వీలర్స్, 1000 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు చేయూతనందించింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మత్స్యకారులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కొత్త సభ్యత్వాలు ముఖ్యంగా ఫిషర్మెన్ సొసైటీలో 4 లక్షల మందికి కొత్త సభ్యత్వాలను కూడా కల్పించి వారందరికీ బీమా సౌకర్యం కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 4,000 కొత్త సొసైటీలను కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 4,000 కొత్త సొసైటీలు, 4 లక్షల కొత్త సభ్యత్వం, 1000 కోట్ల రూపాయలతో లోనాలు, మోపెడ్లు, వలలు, 3 వీలర్స్ అందించాం. ప్రతి సంవత్సరం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేశాం. 850 కోట్లు చేపపిల్లల పంపిణీ మీద ఖర్చు పెట్టాం. ఉచిత చేపపిల్లల పంపిణీ మీద 850 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేపపిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేపపిల్లలు రెడీగా పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరు పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ
వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. సో ఇక మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టారు. ముఖ్యంగా బీసీలకు సప్లై అని చెప్పి మోసం చేశారు. ముదిరాజును బీసీ ఏలో చేర్స్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని అవి కూడా కేటాయించినట్టు చూపెట్టినారు, కానీ ఇప్పటివరకు ఒక పైసా 2 ఏళ్లలో ₹1 కూడా ఖర్చు పెట్టలే. చివరికి దురదృష్టం ఏంటంటే వాళ్ళ జీతపత్యాలు కూడా ఇంకో కార్పొరేషన్ నుంచి తెచ్చిస్తున్నారు తప్ప ఇవాళ వాళ్ళ దాంట్లో ఒక పైసా ఖర్చు పెట్టి వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు చేసే పరిస్థితి లేదు. ఏ కులాలు ఏమైనాయి అంటే ఆ కులాకి కొత్త కార్పొరేషన్ వచ్చింది, అధ్యక్షుడు వచ్చిందంటే ఆశతోటి వచ్చి వాళ్ళకి చాలా సన్మానాలు చేసిపోయింది. అందరూ ఏదో స్కీమ్ వస్తుంది, మాకు ఇంకా మా వాళ్ళు వస్తారు, ఏవో 500-600 కోట్లు తెచ్చి మాకు సంక్షేమం పెడతారని ఒక పైసా ఇవాటి వరకు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బడ్జెట్లో కూడా అదే 50 కోట్లు పెట్టి ఇప్పటివరకు పైసలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మరి బీసీ కులాలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ని 100% అమలు చేయాలి. ముదిరాజులను బీసీడీ నుంచి ఏక చేస్తామని ఏదైతే వాగ్దానం చేసినారో వెంటనే దాని పేరు మీద కార్యాచరణ ప్రకటించాలి ప్రభుత్వం అని చెప్పి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.